ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో విత్తన పంపిణీ మొదలైంది. రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది వేరుశెనగ మినహా మిగిలిన అన్ని విత్తనాలు రైతుల నుంచి నేరుగా సేకరించి ఏపీ సీడ్స్ గోదాముల్లోనే ప్రాసెసింగ్ చేస్తున్నట్లు వివరించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత 2 ఏళ్లుగా సాధారణ సాగు కంటే 40% మేర కంది విస్తీర్ణం పెరిగిన దృష్ట్యా దీనికి తగినట్లుగా కొత్త వంగడాలను రైతులకిస్తున్నారు. చిరుధాన్య పంటలతో పాటు కందులను రైతులకు ఉచితంగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మినీ కిట్స్ పెద్ద ఎత్తున జిల్లాకొచ్చాయి. ప్రతి మినీ కిట్ తో పాటు ఆయా పంటను సాగు చేసే విధానంపై కరపత్రం, విత్తన శుద్ధికి 40 గ్రాముల రైజోబియం కల్చర్ ప్యాకెట్ ను కిట్ లోపల పెట్టి రైతులకిస్తున్నారు. ఈసారి నాణ్యమైన విత్తనం రైతులకిస్తున్నామంటున్న ఏపీ సీడ్స్ ఉమ్మడి అనంతపురం జిల్లా మేనేజర్ సుబ్బరాయుడితో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు విత్తన పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ సీడ్స్ ఈసారి రైతులకు ఇస్తున్న విత్తనాలు ఏంటి, ఏ విత్తనాల మీద ఎంత రాయితీలు ఇస్తున్నారన్న విషయాలు అడిగి ఏపీ సీడ్స్ డిఎం సుబ్బరాయుడు గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్, ఏపీ సీడ్స్ ద్వారా ఈసారి ఏ విత్తనాలు ఇస్తున్నారు? అంటే గతంలో ఉన్న ప్రైవేటు విధానానికి స్వస్తి పలికి ఈసారి పూర్తి స్థాయిలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థనే రైతులకు రాయితీ విత్తనాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తూ ఉందని చెప్తున్నారు. అసలు ఈసారి ఏ విత్తనాలు ఇస్తున్నారు? ఉమ్మడి అనంతపురం జిల్లాకు మేజర్గా వచ్చేసి వేరుశనగ విత్తనము మరియు కందులు మేజర్ క్రాప్స్. లాస్ట్ టైం వరకు వచ్చేసి మనం K6 అనే రకము ఇచ్చాము. ఆ K6 రకము కొంచెము మనకు కల్తీలు వస్తున్నాయి, అంటే 20 సంవత్సరాలు పైబడి దానివల్ల ప్యూరిటీ రావట్లేదు. దానివల్ల ఇప్పుడు తిరుపతి నుంచి 1694 అని విశిష్ట అనే బ్రీడర్ సీడ్ తెప్పించాము. ఒక 500 క్వింటాల వరకు తెప్పించాము మేము. అది వచ్చేసి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకు సెంట్రల్ గవర్నమెంట్ వారు దానికి కొద్దిగా 50% సబ్సిడీ కింద రాయితీ ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు వచ్చేసి 1,13,000 క్వింటాలు వేరుశనగ ఇచ్చారు. 800 ఆర్బీకేలు ఉన్నాయండి. 800 ఆర్బీకేల్లో 73,000 క్వింటాలు పొజిషన్ చేశాము. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం రాయితీ కింద 59,000 కందుల కిట్లు ఇచ్చారు మన జిల్లాకు. 1,500 వచ్చేసి బ్లాక్ గ్రామ్ VBN 8 కిట్లు, కొర్ర 150 కిట్లు. లాస్ట్ 5 years తో కంపేర్ చేస్తే రైతులను బాగా ఎంకరేజ్ చేయడానికి కిట్ల రూపంలో, అంటే మనకు ఆ కిట్లు వచ్చేసి 100% సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరము బయట కస్టమ్ ప్రాసెసింగ్ చేయించి చేసేవాళ్ళు ఈసారి ఎలా చేస్తున్నారు? ఫస్ట్ టైం అండి అనంతపురం జిల్లాలో మనం మిషనరీ చేసేసుకొని, మిషనరీ ఎందుకంటే బయట చేయడం వల్ల అంటే ప్రైవేట్ ట్రేడర్స్ క్వాలిటీలు కొద్దిగా తేడాలు వస్తున్నాయి. అందుకొరకు మన పర్యవేక్షణలో మన గోడౌన్లో చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మిషనరీ కూడా ఏర్పాటు చేశాము. ప్రస్తుతం ఈ సంవత్సరం వచ్చేసి ప్యాడీ చేస్తున్నాము, ప్లస్ కందులు చేస్తున్నాము, కొర్రలు చేస్తున్నాము, రాగులు చేస్తున్నాము. బయట నుంచి తీసుకొచ్చినప్పుడు కొంచెం కంప్లైంట్లు వచ్చాయి. ఆ కంప్లైంట్లను అధిగమించడానికి మనం సొంతంగా ఇక్కడ మన ఆఫీస్లోనే ఫస్ట్ టైం మిషనరీ ఏర్పాటు చేసుకొని ఇక్కడనే మా పర్యవేక్షణని ప్యాకింగ్ చేసి రైతు భరోసా కేంద్రాలకు సప్లై చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇప్పుడు బ్రీడర్ సీడ్ వచ్చింది కాబట్టి 500 క్వింటాలు, దాన్ని నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకొని ఇక్కడే మాకు 3 మిషన్లు కూడా ఉన్నాయి. ఆ 3 మిషన్లతో మేము ఇక్కడే నెక్స్ట్ టైం ప్రాసెసింగ్ చేస్తాం. రైతుల నుంచి ప్రధానంగా ఈసారి ఖరీఫ్లో ఏ పంటల విత్తనాలకు బాగా డిమాండ్ ఉంది? వేరుశెనగ, కందులు మేజర్గా డిమాండ్ ఉంది. అది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ మిల్లెట్స్ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మినీ కిట్స్ సబ్సిడీ కింద ఇస్తున్నాయి. రాగులు, కొర్రలు అనంతపురం జిల్లా కాకుండా మొత్తము రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడా 500 క్వింటాల, అంటే కనీసం అంటే 20,000 కిట్లు రాగులు, కొర్రలు అంటే ఉచితంగా ఇస్తున్నాయి. ఎందుకంటే మిల్లెట్స్ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇప్పుడు ఇస్తున్నాయి. రైతులకు ఏ పంటల విత్తనాలు ఎన్ని ఇస్తున్నారు? ఈ మినీ కిట్స్ విషయంలో ఏమన్నా ఉచితంగా ఇస్తున్నారా? అవి కూడా ఏమన్నా సబ్సిడీనా? మినీ కిట్స్ వచ్చేసి 59,000 కిట్లు అండి. ఎందుకు కందులు అవి వచ్చేసి పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాం. అట్లే 1,500 కిట్లు వచ్చేసి బ్లాక్ గ్రామ్, అవి కూడా పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాము. 150 కిట్లు వచ్చేసి కొర్ర, 3,000 కిట్లు వచ్చేసి రాగులు ఉమ్మడి అనంతపురం జిల్లా వరకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు దాకా ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాలకు మొత్తము నిల్వలు పంపించారా రైతులకు పంపిణీ చేయడానికి? ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో పంపిణీ ప్రారంభంగానుంది? ప్రస్తుతం వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 800 ఆర్ఎస్కేల్లో మొత్తం 73,000 క్వింటాలు పొజిషన్ చేశాము. ప్రాసెస్ నడుస్తుంది. ఈసారి ముఖ్యంగా అంటే మీరు తెప్పించిన మినీ కిట్స్ ఏవైతే విత్తనాలు ఉన్నాయో కొత్త వెరైటీస్ ఏమన్నా ఈసారి రైతులకు ఇస్తున్నారా? ఏ పంటల విత్తనాలు కొత్త రకాలు ఇస్తున్నారు?
ఇప్పుడు మనం ఇచ్చే మినీ కిట్స్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వారు మినీ కిట్స్ని ఎంకరేజ్ చేయాలని 100% సబ్సిడీ ఇస్తున్నారు. ఇప్పుడు ఇచ్చే మనం మినీ కిట్స్ అన్ని కూడా LRG 105 అని తక్కువ పంట కాలం కందుల రకం ఉంది. అట్లే రాగులు వచ్చేసి వేగావతి, ఇంద్రావతి అని చెప్పేసి ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ వారు కొత్త రకాలను, ఎందుకంటే పాత రకాలు మనకు పురుగు మందులు అవి వస్తున్నాయి కాబట్టి కొత్త రకాలను రైతులకు అందించి దిగుబడి పెంచాలనే ఉద్దేశంతో ఈ కిట్స్ ఇస్తున్నారు. ఈ వేరుశెనగ సంబంధించి ఎంతమంది రైతులకు ఇచ్చే అవకాశం ఉంది? ఎన్ని ఎకరాల్లో ఈ కొత్త వెరైటీ ఇస్తున్నారు? మొత్తం మనకు 1694 విశిష్ట రకం తిరుపతి నుంచి 500 క్వింటాలు వచ్చిందండి. 500 క్వింటాలు అంటే కనీసం అంటే ఒక 1000 మంది రైతులకు ఇస్తామండి. ఈసారి విత్తనాలు ఏమన్నా తక్కువ పడే అవకాశం ఉందా? అంటే రైతులు కోరినన్ని విత్తనాలు అన్ని పంటలకు ఇవ్వగలుగుతారా? అంటే వేరుశెనగ మాత్రం కొద్దిగా గవర్నమెంట్ వారు ప్రస్తుతానికి అయితే తక్కువనే ఇచ్చారు. లాస్ట్ ఇయర్ మనం 2 లక్షల క్వింటాలు ఇచ్చాము. ఈ సంవత్సరం వచ్చేసి 1,10,000 క్వింటాలు మాత్రమే ఇచ్చారు. అంటే మొన్న మినిస్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మీకు కావాల్సిన విత్తన కొరత అయితే రానివ్వకుండా చూసుకోండి, మేము కావాల్సినవి మీకు ఇస్తామని చెప్పేసి మనకు గవర్నమెంట్ నుంచి ప్రామిస్ చేశారు. మనకి విత్తనంకి సంబంధించి ఎటువంటి కొరత రాకుండా చూసుకుంటామండి. మిగిలిన పంటల విషయంలో కూడా ఈసారి కంది కూడా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వేరుశెనగ విస్తీర్ణం తగ్గుతూ ఉంది, ఏటికేడు తగ్గుతూ ఉంది. ఆ స్థానంలో కంది, మొక్కజొన్న, ఇతర పంటలు పెరుగుతున్నాయి. మరి ఈ ప్రత్యామ్నాయ పంటలు రైతులు వేరుశెనగ ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన కంది కానీ ఇతర పంటలు కానీ మీరు విత్తనాలు సిద్ధం చేసుకున్నారా? మనకు జనరల్ సబ్సిడీ మినీ కిట్స్ కాకుండా, మినీ కిట్స్ 59,000 కిట్స్ ఇచ్చారు కాకుండా, అవి కాకుండా మనకు 30% సబ్సిడీతో 1600 క్వింటాలు కందులు ఇచ్చారండి. మనకు వాటితో మనం ఫుల్ఫిల్ చేస్తాము. లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు కేవలం 1200 క్వింటాలే సేల్స్ అయింది కాబట్టి మనకు ఇబ్బంది ఏం లేదు. మనకు గవర్నమెంట్ వారు పర్మిషన్ ఇచ్చారు 1600 క్వింటాలు. ఒకవేళ మనకు ఏరియా పెరిగినప్పటికి కూడా మనకు ఇబ్బంది ఏం లేదు, సీడ్ అయితే అందుబాటులో ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కొంతమంది రైతులు వేరుశెనగకు ప్రత్యామ్నాయంగా కంది, తర్వాత మిల్లెట్ పంటలు అంటే చిరుధాన్య పంటలను సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది 2 ఏళ్లుగా క్రమంగా వేరుశెనగ పంట విస్తీర్ణము తగ్గుతూ వస్తూ ఉంది. అంటే దిగుబడులు తగ్గడము, సకాలంలో వర్షాలు రాకపోవడము, ఇతర ఇబ్బందుల కారణంగా రైతులు వేరుశెనగ పంటను వదిలేసి ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులు ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకుంటున్నందున దానికి తగినట్లుగా ఆయా రకాలు, ఆయా పంటల విత్తనాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అదేవిధంగా దానికి తగినట్లుగా ఏపీ సీడ్స్ సంస్థ కూడా రైతులకు అవసరమైన విత్తనాలను సిద్ధం చేసింది. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా, ఏపీ సీడ్స్ నుంచి.